ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఫైనల్ గా దృశ్యం 3 సస్పెన్స్ కు తెరపడింది. మలయాళ వర్షన్ రిలీజ్ కు రెడీ అవుతూ ఉంటే తెలుగు వర్షన్ స్టేటస్ ఏంటన్న విషయంలో అభిమానులు చాలా రోజులుగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దృశ్యం 1, 2 సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న వెంకీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ లో నటిస్తారా లేదా అన్న డౌట్స్ అభిమానులను వెంటాడాయి. ఫైనల్ గా ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలలో దృశ్యం కూడా ఒకటి. మలయాళంలో మొదలైన ఈ సిరీస్ తరువాత తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. అందుకే దృశ్యం 2ను కూడా అన్ని భాషల్లో రీమేక్ చేశారు. పార్ట్ 2 తొలి భాగాన్ని మించి విజయం సాధించింది. తొలి 2 భాగాలు సూపర్ హిట్ కావటంతో త్రీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు పార్ట్ 3తో ఈ సిరీస్ ను ముగిస్తున్నట్టుగా ప్రకటించడంతో ఆ క్రేజ్ మరింత పీక్స్ కు చేరింది. దీంతో అన్ని భాషల్లో దృశ్యం 3 కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే మలయాళ, హిందీ భాషల్లో దృశ్యం 3 వర్క్ స్టార్ట్ అయినా తెలుగులో మాత్రం ఆ టాపికే ఎత్తలేదు మేకర్స్. దీంతో అసలు తెలుగులో త్రీక్వెల్ ఉంటుందా లేదా అన్న డౌట్స్ రేజ్ అయ్యాయి. ఫైనల్ గా తెలుగు దృశ్యం 3 విషయంలో క్లారిటీ వచ్చేసింది. ప్రజెంట్ ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న వెంకీ ఆ తరువాత అనిల్ రావిపూడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ 2 సినిమాలు పూర్తయితే తప్ప దృశ్యం 3 చేసే పరిస్థితి లేదు. అందుకే త్రీక్వెల్ ఆలోచనను పక్కన పెట్టేశారు. దీంతో మలయాళ వర్షనే తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ నెల 21న దృశ్యం 3 తెలుగు ఆడియన్స్ ముందుకు కూడా రాబోతోంది. మరి వెంకీ ప్లేస్ లో మోహన్ లాల్ ను తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.